హాయ్ అండి. ఈరోజు మనం మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని జంతుకులని కూడా అంటారు. తయారు చేసే విధానం చూద్దాం. ఒక పళ్ళెం తీసుకొని దాంట్లోకి 2 గిన్నెల వరిపిండిని తీసుకున్నాను. దీంట్లోకి ఒక పావంతు వేపించిన పప్పు తీసుకున్నాను. పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని పిండిని చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకొని మనం దేంతో అయితే పిండిని తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకోవాలి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న పిండిని ఈ వరి పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్ కారం అనేది వేసుకోవాలి. ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి కొంచెం వాముని కూడా వేసుకోవాలి. వాముని నలుపుకొని వేసుకోవాలి. దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మరిగించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత పిండిని అనేది బాగా కలుపుకోవాలి. ముద్దలు లేకుండా పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకులు గొట్టం అనేది తీసుకొని పిండిని ఇందులో పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మురుకులు ఈ విధంగా వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వేసుకోవాలి. మురుకులన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదండి, మురుకులు అనేవి రెడీ అయిపోయాయి.